సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాది అరకువేలి మండలము దుమాగూడ గ్రామం పద్మాపురం పంచాయతీ. మాకు మా పాప ఏమో నా పేరు జన్ని మోహను. మా పాప ఏపీఆర్ గర్ల్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. అయితే మాకు మా పాపకి వారం రోజులు 2 వారాలు అయిందో నాకు తెలీదు, కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఎవరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక మేమే మా పిల్లలతో వచ్చి ఒకసారి స్కూల్కి కనిపించి వెళ్దామనేసి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళేసి అక్కడ నుండి 1 గంట పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఎక్కువ లేదు, 1 గంట పర్మిషనే. ఆ గంటలో తీసుకొస్తానంటే అప్పుడు తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేయించి మళ్ళీ ఇంటికి స్కూల్కి తీసుకెళ్ళిపోయాను. స్కూల్కి తీసుకెళ్ళిపోయి నా పిల్లము నేను పాపకి ఇంటికి తీసుకెళ్తామండి సార్, ఇంటికి తీసుకెళ్తాము ఏదో ఉంటుంది అనేసి అంటే ప్రిన్సిపాల్న వారిని ఏమన్నారు, ఏనము ఇంటికి తీసుకెళ్ళి మీరు చదివించుకుంటారా అనేసి అన్నారు. ఇప్పుడు బాగలేనప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు, తల్లిదండ్రుల బాధ్యత. అది నేను చెప్పాను. అది నేను చెప్పాను, మీ స్కూల్లో ఉంటే మీకు రిస్క్ వస్తుంది, నేను తీసుకెళ్తే నాకు రిస్క్ వస్తుంది అనేసి అన్నాను. ప్రిన్సిపల్కి కూడా నేను కూడా ఏనమ్మని కూడా చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, స్కూల్కి తీసుకెళ్ళకూడదు అంటే స్కూల్లోనే ఉండాలి, మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాము అనేసి అన్నారు. దాంతో ప్లస్ మేము 5 గంటల వరకు కాసామండి. స్కూల్లో 5 గంటల వరకు కాసిన తర్వాత ఎంత పడిగాపు నాకు ఈ హాస్పిటల్కి స్కూల్కి ఎన్నిసార్లు తిప్పారు నాకు. సార్ పాపకు కానీ ఏమైనా సీరియస్ అయ్యి తర్వాత మాకు ఫోన్ చేస్తే మాత్రం నేను రాను సార్ అనేసి అన్నాను. ఫస్ట్గానే స్కూల్లోనే చెప్పాను, స్కూల్లోనే ఏమైనా సీరియస్ అవుతే మాత్రం నేను రాను అనేసి అన్నాను. అంటే 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. అంటే కారణం ఎవరిది నిర్లక్ష్యం? దానికి బాధ్యులు ఎవరు? స్కూల్ టీచర్స్లా లేదా ప్రిన్సిపాలా వార్డెనా? వాళ్ళే కదా బాధ్యులు. ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వినకపోతే బాధ్యులు ఎవడవుతారండి? వాళ్ళు ఈ పాప కారకులు అయ్యారు కాబట్టి ఆ స్కూల్లో బాధ్యత లేదు కాబట్టి వాళ్ళకి డిస్మిస్ చేయాలి.